హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజైతే లాస్ట్ వీడియోలో కొంచెం క్లారిటీ పెడితేనే మీకు క్లారిటీ అవుపిస్తుందని అర్థమైంది. కాబట్టి నేను ఇంకో ప్లాన్ చేశాను. ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది. నేను చెప్పేది ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్స్ తీసుకొని క్రాప్ చేసుకొని మీకు చెప్తున్నాను. మీకు కానీ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసి 8th క్లాస్ బయాలజీ 3rd లెసన్ పార్ట్ 2. మనం పార్ట్ 1లో అయితే మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఫ్రెండ్సా ఫ్యూజా అని తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే చూద్దాం. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఎవ్రీవేర్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయంట. అండ్ నెక్స్ట్ వన్, దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎయిర్, వాటర్, సాయిల్, విత్ ఇన్ ది బాడీస్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ వెల్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఎయిర్, వాటర్లో, సాయిల్లో, ఇంకా మన బాడీస్లో అండ్ ఎనిమల్స్లో, ప్లాంట్స్లో, ఇంకా అన్నిట్లో ఉంటాయని సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి some micro organisms are very useful and help us in many ways while some of them are harmful. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని హానికరంగా ఉంటాయి, కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. ఉపయోగపడేవి కొన్ని ఉంటే హానికరంగా ఉండేవి ఇంకొన్ని ఉంటాయి అంట. అది థర్డ్ పాయింట్. ఇంకా ఫోర్త్ పాయింట్ అయితే చూద్దాం. In this section we will study about how microorganisms help us and how they harm us. అంటే ఇప్పుడు మనం ఇలాగే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాని పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటామంటే మైక్రో ఆర్గానిజమ్స్ హామ్ ఎలా ఉంటాయి, యూస్ఫుల్ ఏమున్నాయి, హామ్ ఏమున్నాయి అనేది ఈ పాయింట్. మీకు కానీ నేనైతే అనుకుంటున్నాను ఈ 4 పాయింట్స్ మీకు అర్థమైందని. అండ్ సెకండ్ టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ నెంబర్ 2. టాపిక్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ నెంబర్ 2కు అయితే వచ్చేసాం. యూజ్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ముందు మనకి యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్, సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్ ఎవ్రీడే లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మేకింగ్ ఆఫ్ కర్డ్ అండ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఇడ్లీ, దోశ, బ్రెడ్ అండ్ కేక్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ప్రతిరోజు ఉపయోగపడతాయంట. ఎక్కడెక్కడ ఉపయోగపడతాయంటే కర్డ్, ఇడ్లీ, దోశ, బ్రెడ్ అండ్ కేక్. అంటే ఇప్పుడు మనం కర్డ్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఇడ్లీలో, దోశలో, బ్రెడ్లో, కేక్లో, అందుకని చెప్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అయితే చూద్దాం. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్, సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్ రిక్వైర్డ్ టు క్యూర్ డిఫరెంట్ డిసీజ్. అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మెడిసిన్కి కూడా ఉన్నాయంట. అంటే ఎందుకంటే ఏదైనా డిసీజ్ వస్తే నయం చేయడానికి, అంటే ఏదైనా వ్యాధి వస్తే నయం చేయడానికి, క్యూర్ అవ్వడానికి. అండ్ థర్డ్ పాయింట్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫార్మర్ ఫ్రెండ్లీ యాజ్ దే ఇంక్రీజెస్ సాయిల్ ఫెర్టిలిటీ. అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి ఫార్మర్స్కి కొన్ని ఉపయోగపడేవి, ఎందుకంటే సాయిల్ ఫెర్టిలైజర్ అవుతానికి కూడా మైక్రో ఆర్గానిజమ్సే, అందుకని. అండ్ సెకండ్ వన్, కర్డ్ ఆర్ బటర్ మిల్క్ కంటైన్ బ్యాక్టీరియం నేమ్డ్ లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ కన్వర్ట్ ది మిల్క్ ఇంటూ కర్డ్. అంటే కర్డ్ అనేది బటర్ మిల్క్, అంటే కర్డ్గా మిల్క్ వచ్చేసి కర్డ్గా మారడం వల్ల, అంటే మనం ఎట్లా ఇప్పుడు మిల్క్ తీసుకుంటాం, కర్డ్ ఎట్లయిద్ది అంటే కొంచెం వామ్ మిల్క్ ఉంటే ఆ వామ్ మిల్క్
మళ్ళీ కర్డ్లో వేస్తే కర్డ్ వామ్ మిల్క్లో వేస్తే అది కర్డ్ అయింది. ఎందుకంటే అసలు ఎట్లయితుందంటే లాక్టోబాసిల్లస్ అనే మైక్రో ఆర్గానిజం దాంట్లో ఉంటుంది, బ్యాక్టీరియా అనేది దాంట్లో ఉంటుంది. ఈ పాయింట్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. లాక్టోబాసిల్లస్ మిల్క్ కర్డ్గా ఎలా అవుతుందంటే దానికి బ్యాక్టీరియా నేమ్ ఏంటంటే లాక్టోబాసిల్లస్. అండ్ నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. థర్డ్ టాపిక్ అయితే వచ్చేసాం. టాపిక్ నేమ్ వచ్చేసి కెమికల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. షుగర్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాలిక్ బై ఈస్ట్. షుగర్ ఆల్కహాలిక్గా కన్వర్ట్ అయినప్పుడు దాన్ని అంటే ఎట్లయిద్దంటే ఈస్ట్ వల్ల అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాలిక్ ఈజ్ నోన్ యాజ్ ఫెర్టిమెంటేషన్. ఇలా షుగర్ ఆల్కహాలిక్కి ఈస్ట్ ద్వారా కన్వర్ట్ అవుతుందిగా దాన్ని ఏమంటారంటే ఫెర్టిమెంటేషన్ అని అంటారు. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాలిక్ వైన్, బీర్ అండ్ అసిటిక్ యాసిడ్. అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో షుగర్ ఈస్ట్ ద్వారా ఆల్కహాలిక్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో అది కొన్ని ప్రొడక్షన్లో లార్జ్ స్కేల్గా వైన్, బీర్ అండ్ యాసిటిక్ యాసిడ్ మొత్తం అలా కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈస్ట్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ న్యాచురల్ షుగర్ ప్రెజెంట్ ఇన్ గ్రెయిన్ లైక్ బార్లీ, వీట్, రైస్, క్రష్డ్ ఫ్రూట్స్ జ్యూస్ లైక్ గ్రేప్స్. అంటే ఈస్ట్ అనేది న్యాచురల్గా గ్రో అవుతుంది. దేంట్లో అంటే గ్రెయిన్స్లో, బార్లీలో, వీట్లో, రైస్లో, క్రష్డ్ ఫ్రూట్స్లో, జ్యూస్ లైక్ గ్రేప్స్లో. ఓకే. అండ్ ఫోర్త్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. Molasses is produced in sugar industry is used in the preparation of ethyl alcohol by adding yeast for fermentation process. అంటే molasses అనేవి molasses ప్రోడక్ట్ని షుగర్ ఇండస్ట్రీలో అంటే ఎథిలిక్ ఆల్కహాల్ యాడింగ్ అంటే ఈ ఎథిలిక్ మాలిసెస్ ఈ షుగర్ ఈ ఫెర్టిమెంటేషన్ ప్రాసెస్లో ఈస్ట్ ఫెర్టిమెంటేషన్ ప్రాసెస్లో కలుపుతారంట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సచ్ మెడిసిన్ ఆర్ కాల్డ్ యాజ్ యాంటీబయాటిక్స్. అంటే కొన్ని మెడిసిన్ని యాంటీబయాటిక్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్, దీస్ యాంటీబయాటిక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గ్రోయింగ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్, ఎగ్జాంపుల్ ఫంగై, బ్యాక్టీరియా. అంటే ఈ యాంటీబయాటిక్స్ ప్రొడక్ట్స్ స్పెసిఫిక్గా ఉంటాయంట. స్పెసిఫిక్గా మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫంగై, బ్యాక్టీరియా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి nowadays a number of antibiotics like penicillin, tetrax nowadays a number of antibiotics like అంటే ఇప్పుడైతే చాలా యాంటీబయాటిక్స్ వచ్చాయంట. అవేంటో చూద్దాం. పెనిసిలిన్, టెట్రాసైలిన్, స్టెప్రాసైలిన్ అండ్ ఎట్రోమైలిన్ ఆర్ బిగిన్ ప్రొడక్ట్. అంటే ఇవన్నీ ఇప్పుడు వచ్చేసాయి. యాంటీబయాటిక్స్ హెల్ప్ ఇన్ క్యూరింగ్ గొనోరియా, డయేరియా, ట్యూబర్క్యులోసిస్, ప్రివెంట్ ఇన్ఫెక్షన్ లైక్ స్టెప్టోమీనియా. ఇవన్నీ ఇప్పుడైతే యాంటీబయాటిక్స్ క్యూర్ అవ్వడానికి వచ్చాయి. డయేరియా, ట్యూబెరోసిస్ అని ఇవన్నీ టైఫాయిడ్కి అవన్నీ వచ్చేసాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఉంటాయి. అండ్ టాపిక్ నెంబర్ 5కి వెళ్తే వెళ్ళిపోదాం. టాపిక్ నెంబర్ 5కి అయితే వెళ్దాం. టాపిక్ నెంబర్ 5, వ్యాక్సిన్ అనగానే ఇప్పుడైతే మనకి కోవిడ్ వ్యాక్సిన్ అయితే
గుర్తుకొస్తుంది, చిన్న పిల్లలకైనా గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనం కోవిడ్ని మనం చూసాం. అండ్ డాక్టర్స్ prescribe medicine in the form of tablets, syrups, injection, etc. to have a control on diseases. అంటే డాక్టర్స్ ఇప్పుడు మెడిసిన్, టాబ్లెట్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు డిసీజ్ ఏదైనా కంట్రోల్ అవ్వడానికి. ఏదైనా చిన్న చిన్న ఫీవర్ లేదా కాఫ్ లేదా ఇంకా ఏవైనా డిసీజెస్ వస్తే మాత్రం ఇంజెక్షన్, సిరప్, టాబ్లెట్స్. అండ్ నెక్స్ట్ పాయింట్, we are often protected against certain other diseases by vaccine. అంటే ఇప్పుడు ఏదైనా కొత్త రకమైన లైక్ కోవిడ్ వచ్చింది, అలాంటి కోవిడ్ లాంటి ఇంకా వేరే వ్యాధులు ఏమైనా వస్తే వేరే వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కూడా చూసాము, వ్యాక్సిన్ అయితే వచ్చింది. This protects us from getting the disease over a long period of time. You may that children belong 5 years must take polio drops. అంటే ఇప్పుడు పోలియో డ్రాప్స్ అనేవి 5 years నుంచి పిల్లలకి వేస్తారు. ఇది లాంగ్ పీరియడ్, అంటే 1962 అలా 1926 మేబీ 1919లో నుంచి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్, వై ఆర్ పోలియో డ్రాప్స్ గివ్ టు చిల్డ్రన్? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ పోలియో డ్రాప్స్? డూ యూ నో అబౌట్ పల్స్ పోలియో ప్రోగ్రామ్? అయితే మీకు చెప్తాను. ఏంటంటే ఇదో చిన్న స్టోరీ ఉంది. పోలియో డ్రాప్స్ అనేవి ఎందుకు వేస్తారంటే పోలియో వ్యాధి అనేది చాలా హానికరం, అందుకని పోలియో రాకుండా ముందుగానే వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక ఇంజెక్షన్ వేసుకున్నామనుకో, ఆ పోలియో డ్రాప్ వేసుకున్నామనుకో, ఆ పోలియో డ్రాప్ ఏంటంటే మన లోపల ఉన్న ఇప్పుడు ఆ పోలియో డ్రాప్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ అంతా మన కడుపులో ఉంటుంది. ఎప్పుడైతే అది అటాక్ చేసిందో అప్పుడు ఇది కూడా అటాక్ చేస్తుందని, అందుకని 5 years పిల్లలకి వేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, ఈ చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను, ఇది మెయిన్ గుర్తుంచుకోండి. అండ్ ఫస్ట్ అయితే తిన పేరు వచ్చేసి జాన్స్ సాల్క్. అంటే ఈయన ఏంటంటే 1952లో ఫ్రీగా పోలియో చుక్కలు వేశాడు. ఈయన పేరు వచ్చేసి జాన్స్ సాల్క్. అండ్ 1952 ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 1952లో ఫ్రీగా పోలియో చుక్కలు వేశాడు. ఈమె పేరు వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. అంటే ఈమెది ఒక స్టోరీ. అంటే ఈమె ఒక డాక్టర్ అన్నట్టు. డాక్టర్ అయితే వాళ్ళ ప్రాంతంలో చికెన్ పాక్స్ అండ్ స్మాల్ పాక్స్ అండ్ కౌ పాక్స్ కూడా వచ్చేదంట. అయితే ఈమె చికెన్ పాక్స్కి స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనిపెట్టింది. ఒకరోజు ఈ స్మాల్ పాక్స్ అనేది ఒక అబ్బాయి అనేది వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చిందంట. అయితే ఈ స్మాల్ పాక్స్కి కూడా ఈమె వ్యాక్సిన్ కనిపెట్టింది. ఇప్పుడు స్మాల్ పాక్స్కి కూడా వ్యాక్సిన్ ఉంది, అంటే ఇంజెక్షన్ ఉంది. ఈమె కనిపెట్టింది వచ్చేసి 1796. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 1796. ఈయన పేరు వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అంటే ఈయన ఏం కనిపెట్టాడంటే పెన్సిలినం అనే ఒకటి కనుగొన్నాడు. బ్యాక్టీరియా అనేది కనుగొన్నాడు. ఈ పిక్చర్స్ చూస్తున్నారుగా, ఈ పిక్చర్స్ అనేవి ఈ మైక్రోస్కోప్లో ఇలా చూశాడన్నట్టు, ఫస్ట్ డిస్కవర్ చేసిండు. మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి కొంచెం మెయిన్ పాయింట్స్. అండ్
వీళ్ళు ఎప్పుడు కనుగొన్నారు, ఏ టైం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఈయన కనుగొన్నది ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఈయన పెన్సిలినం అనేది చూశాడు. ఇది ఈయన మెయిన్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్, ఈయన పేరు వచ్చేసి డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు. అంటే ఈయన ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో, ఈయన స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ ఇండియా. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఈయన ఏం డిస్కవర్ చేశాడంటే టైఫాయిడ్, ఇంకా చాలా టెట్రాసైలిన్ ఇంకా చాలా డిసీజ్కి క్యూర్ అవ్వడానికి ఈ సైంటిస్ట్ వచ్చేసి అన్నీ డిస్కవర్ చేశాడు. ఈయన మన ఆంధ్రప్రదేశ్లోనే సైంటిస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ లెసన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటైతే బెల్ ఐకాన్ మర్చిపోకండి. అండ్ ఇలా చెప్తే మీకు అర్థం అవుతుందో కావట్లేదో కొంచెం కామెంట్లో తెలియజేయండి. ఓకే, ఈ వీడియోతో ఈ టాపిక్ అయితే